ఇంటింటి ప్రచారంకి వెళ్తే ప్రతి ఇంటి నుంచి కూడా గుండె నిండా దేశం కోసం మోడీ కోసం మేమంతా ఉంటామనేటువంటి విషయాన్ని మనసు విప్పి చెప్తున్నారు, పంచుకుంటున్నారు. మరి ఎన్నికల్లో మోడీ వెంట నడుస్తాం, మరి మోడీని గెలిపిస్తాం, ఇక్కడ బీబీ పార్టీని గెలిపించి మోడీని బలపరుస్తామని చెప్పి వారు చెప్పడం జరుగుతూ ఉన్నది. వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. వాళ్ళే చెప్తున్నారు గ్యాస్ సిలిండర్లు ఇచ్చిండు, ఉపాధి హామీ పనులకు ఏదైతే 150 రూపాయల నుంచి 300లకు పెంచిండు. మరి అడ్ల ధర 1310 నుంచి 900 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటిది. ఎరువులు కరువు లేకుండా ఎరువులు ఇస్తున్నాడు, ఎరువుల ధర బరువు కాకుండా సబ్సిడీని భరిస్తున్నాడు అనేటువంటి విషయం చెప్పారు. వెనకటికి మేము సొసైటీల కాడ ఎరువుల కోసం మరి ఎదురు చూపులు ఉంటుండే, ఇప్పుడు అది ఎదురు చూపులు లేవు. మరి గ్యాస్ నింపుకున్నందుకు డీలర్ల కాడ లైన్లు కడుతుంటిమి, ఇప్పుడు లైన్లు లేవని వాళ్ళే చెప్తా ఉన్నారు. మరి విషయాలను గమనించారు. కరోనా సమయంలో ముందు చూపుతోని కడుపులో పెట్టుకొని కాపాడమే కాకుండా తలకు 10 కిలోల బియ్యము 3 ఏళ్ళు ఇచ్చి మరి మనల్ని నిలబెట్టిండు. దేశం అంటే దేశం కోసం జీవితం అంకితం చేసినటువంటి వ్యక్తి, ఆయన జీతం కూడా దేశంకే ఇస్తున్నటువంటి వ్యక్తి. మరి ప్రతి నిమిషం దేశం కోసమే పరిశ్రమిస్తున్నటువంటి వ్యక్తి, ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా గైకొన్నటువంటి వ్యక్తి. ఆయన వెంటనే నడుస్తాం, ఆయన ఇప్పటిదాకా చేసింది కొసరే అంటుండు, మరి అసలు ఇప్పుడు చేసేది అసలు అంటుండు. అందుకని ప్రజలందరూ కూడా మరి మోడీ వెంట నడుస్తున్నారు. వారందరికీ